నెమలి మరియు గువ్వ. ఒకసారి ఒక అటవిలో నెమలి మరియు గువ్వ మంచి స్నేహితులు. నెమలి తన అందమైన రంగుల రెక్కలతో గర్వంగా ఉండేది. గువ్వ అయితే సాధారణమైన ఆకుపచ్చ రంగులో ఉండేది, కాని తన ముచ్చటైన స్వరంతో అందరినీ ఆకట్టుకుంటూ ఉండేది. ఒకరోజు నెమలి గువ్వను చూసి అంది, గువ్వా, నువ్వు ఎంత సాదాసీదాగా ఉన్నావో చూడు. నా రెక్కలు ఎక్కడా, నీ ఆకుపచ్చ రంగు ఎక్కడా? గువ్వ చిరునవ్వుతో అంది. నెమలి, నీ అందం నిజంగా అద్భుతం. కాని నాలో ఒక ప్రత్యేకత ఉంది. నా స్వరం అన్ని పక్షులకు సంతోషం కలిగిస్తుంది. ఆ మాటలు విని నెమలి చిరునవ్వింది. సరే, ఆ మాట నిజమేమో చూద్దాం. ఒకసారి మనం అడవిలోని ఇతర పక్షుల వద్దకు వెళ్లి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం, అంది నెమలి. ఇద్దరూ అడవిలోకి వెళ్లి మిగతా పక్షులతో కలిశారు. నెమలి తన అందమైన రెక్కలను చూపి గర్వంగా చెప్పింది. ఇంకా మీరే చెప్పండి, ఈ రెక్కల కంటే అందమైనవేనా? అప్పుడు గువ్వ తన మధురమైన స్వరంతో పాట పాడింది. అన్ని పక్షులు ఆ పాట విని ఆనందంలో మునిగిపోయాయి. పక్షులు అన్నాయి, నెమలి, నీ అందం వేరే లెవెల్లో ఉంది. కాని గువ్వ స్వరం మా మనసులకు ఆహ్లాదం తెస్తుంది. నెమలి అప్పుడే గ్రహించింది, అందం ఒక భాగం మాత్రమే, కాని నిజమైన విలువ మన స్వభావంలో ఉంది. ఆ రోజునుంచి నెమలి తన గర్వాన్ని తగ్గించింది, గువ్వతో మరింత స్నేహం పెంచింది. మొరల్స్: అందం మాత్రమే కాదు, మన ఆచరణలు కూడా ముఖ్యం. ప్రతి ఒక్కరిలోనూ ప్రత్యేకత ఉంటుంది, దానిని గౌరవించాలి.